హలో అండి, నేను మీ సునీత. ఈరోజు విజయదశమి పూజ కోసం పూజ రూమ్ని పసుపు నీటితో క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు దసరా నవరాత్రులలో చివరి రోజు అమ్మ రాజరాజేశ్వరి దేవి రూపంలో మనకి దర్శనమిస్తూ పూజలు అందుకుంటారు. ఆశ్వీజ మాసంలో శుక్ల పాడ్యం నుంచి శుక్ల దశమి వరకు మనం 9 రోజులు పూజ జరుపుకుంటాము. ఈసారి మాత్రం దసరా నవరాత్రులు మనం 11 రోజులు జరుపుకుంటాము. ఎందుకంటే దశమి శ్రవణ నక్షత్రం రోజున విజయదశమి జరుపుకోవాలి. అందువలన ఈసారి ఆ తిథి నక్షత్రం మనకి 11వ రోజు వచ్చింది. అందువలన మనం ఈసారి 11 రోజులు జరుపుకోవాల్సి వచ్చింది. మనకి వచ్చిన ఈ నవరాత్రుల్లో అతి ముఖ్యమైన నవరాత్రులు అండి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మా పూజా రూమ్ ద్వారానికి ఇలా మామిడాకులు మాలలతోటి అలంకరించుకొని స్వామి అమ్మవార్ల ఫొటోస్కి కూడా మాలను అలంకరించుతున్నాను. విడిగా ఫ్లవర్స్ తెచ్చుకొని మాలగా అల్లానండి. ఈ నెమలి ఈకలు ఇక్కడే దొరికాయి మాకు. మా ఇంటి దగ్గర ఎక్కువగా నెమళ్ళు ఉండడం వల్ల నేను ప్రతిరోజు వాటికి గింజలు వేస్తాను. అవి తిని ఇక్కడే ఉండడం వల్ల అవి మాకు దొరికాయి. ఇంటి లోపలికి వస్తూనే ఎదురుగా మనకి నెమలి ఈకలు కనపడడం చాలా మంచిదంటారు. అందులోనూ 19 నెమలి ఈకలు పెట్టుకోవడం వల్ల శుభప్రదం. ఎందుకంటే నెగటివ్ వైబ్స్ని, నెగటివ్ థాట్స్ని దూరం చేస్తాయి. పూజ రూమ్లో ఉన్న స్వామి అమ్మవార్లకి చామంతులు, రోజా పువ్వులతో అలంకరించుకొని అభిషేకం చేసుకుంటున్నాను. ఈరోజు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసుకునే ముందు ఇలా మొదటిగా నీటితో పసుపు కుంకుమలను శుభ్రపరచుకొని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరలతో అభిషేకించిన తరువాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమలతో కూడా అభిషేకం చేసుకుంటున్నాను. అమ్మవారికి పసుపు కుంకుమలు అంటే ఎంతో ప్రీతికరం. అది అందరికీ తెలిసిందే కదా. ఈ అమ్మవారికి పసుపు వేసేటప్పుడు ఎంత అందంగానో, చూడడానికి ఎంతో అసలు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ మాత్రమైనా అభిషేకం చేసుకునే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు అమ్మవారికి నేను ఎంతో కృతజ్ఞురాలిని. అభిషేకం అనంతరం అమ్మవారికి హారతిస్తున్నాను. మన హిందువులు జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ విజయదశమి. ఈరోజు మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించి విజయం సాధించిన రోజు కనుక విజయదశమి జరుపుకుంటున్నాము. నాకు అందంగా ముగ్గులు వేయడం రాదు. అందుకని నేను ఇలాంటి పండుగ రోజుల్లో వీటితో ముగ్గుని వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటాను. నేను పూజ మొదలు పెట్టే ముందు, అది నిత్య పూజ లేదా వ్రతం కావచ్చు, మొదటిగా పసుపు గణపతిని పెట్టుకోవడం అలవాటు. ఇలా పెద్దదిగా కాదు, చిన్నదిగా పెట్టుకుంటాను. అలా పెట్టుకున్న పసుపు గణపతిని మేము ప్రతిరోజు బొట్టుగా పెట్టుకోవడం అలవాటైపోయింది. అలా పెట్టుకోవడం వల్ల ఆ రోజు ఎటువంటి ఆటంకాలు కలగవని పెద్దలు అంటుంటారు. ఇలా పసుపు కుంకుమలతో అలంకరించిన ముగ్గు మీద ఒక పళ్ళెం ఉంచి దానిలో ఒక చిన్న పీఠం ఏర్పరచుకొని తమలపాకుకి పసుపు కుంకుమలు బొట్టు పెట్టి ఆ చిన్న పీఠం మీద కొంచెం అక్షంతలు వేసి అమ్మవారిని అక్కడ ఏర్పరచుకుంటున్నాను. ఇలా అమ్మవారికి ఎంతో ఇష్టమైన సుగంధభరితమైన మల్లెలు, పుష్పాలతోటి అమ్మవారిని అలంకరించుకొని తెలుపు, పసుపు పుష్పాలతో అల్లిన మాలలను నేను ఏర్పరచుకున్న పీఠంకి ఇరువైపులా అమ్మవారికి అలంకరిస్తున్నాను.
ఆ తర్వాత అమ్మవారికి ముత్యాల హారంను మెడలో అలంకరించుకుంటున్నాను. నేను మొదటిగా కామాక్షి దీపమును ఏకవత్తితో దీపం వెలిగించి తరువాత అమ్మవారికి ఇరువైపులా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకున్న దీపాలను ఏర్పరిచి దీపాలను వెలిగించుకున్నాను. విజయదశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా పూజలు అందుకుంటారు. నేను ఈ దేవీ నవరాత్రిని నిత్య పూజగా చేసుకుంటున్నాను. ఈ బ్రాస్ స్టాండ్స్ని మీషోలో తీసుకున్నాను. అలంకరణకి ఇవి చాలా యూజ్ అవుతున్నాయి. నేను వీటిలో నందివర్ధనం ఫ్లవర్స్ పెట్టి అమ్మవారికి ఇరువైపులా డెకరేషన్ చేసుకున్నాను. ఇంటి లోపల ద్వారానికి ఎదురుగా ఉన్న గణపయ్యను కూడా డెకరేట్ చేశాను. ఈ మా బుజ్జి గణపయ్య ఎలా ఉన్నాడో మీరు కామెంట్ చేయండి. ఈ దేవీ నవరాత్రులలో పంచోపచారాలతో నేను అమ్మవారికి పూజ చేస్తున్నాను. పంచోపచారాలు అంటే దీపం, ధూపం, నైవేద్యం, గంధం, పుష్పం అండి. నేను ఈ దేవీ నవరాత్రులను నిత్య పూజలాగే చేసుకుంటున్నాను. కలశం, అఖండ దీపం పెట్టుకోలేదు. ఎందుకంటే మా అవసరాల రీత్యా మాకు అది కుదరదు. అందుకని మేము నిత్య పూజగా ఈ దేవీ నవరాత్రులను జరుపుకున్నాను. అమ్మవారికి ముత్యాలతో కూడిన పంచహారతి ఇచ్చి ధూపం వేసుకుంటున్నాను. ఈ దశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా పూజలు అందుకుంటారని తెలిసిందే. అయితే ఈరోజు అమ్మవారిని అపరాజితాదేవి రూపంలో కూడా జమ్మి చెట్టులో కొలువై ఉంటారని, ఇవాళ ప్రత్యేకమైన విధి విధానాలతో జమ్మి చెట్టుని అమ్మవారి రూపంగా భావించి పూజలు జరుపుకుంటారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించి అమ్మవారు ఎలాగైతే విజయం పొందారో మనం కూడా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని దాటుకుంటూ సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని, ఆ అమ్మవారి గొప్ప అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ దసరా అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.